బికాజ్ మన లైఫ్లో జరిగే అతి పెద్ద ఎమోషనల్ ఇన్స్టెబిలిటీస్కి రీజన్ ఏంటో తెలుసా? కొన్ని హార్డ్ ట్రూత్స్ తెలియకుండా లైఫ్ అనే వార్ జోన్లో దిగిపోవడం. ఒక యుద్ధం జరుగుతుందని, ఒక వార్ జరుగుతుందని తెలియకుండా వార్ జోన్లోకి వెళ్ళడం ఎంత తప్పో, కొన్ని హార్డ్ ట్రూత్స్ని తెలియకుండా లైఫ్ని లీడ్ చేయడం కూడా అంతే తప్పు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి అటాక్ వస్తుందో మనకు తెలియదు. ఎలాంటి అటాక్నైనా గట్టిగా ఎదుర్కొనే శక్తిని, ఆ పేషెన్స్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాలి. అలాంటి ఒక 5-7 ట్రూత్స్ని పర్టికులర్ వీడియోలో మీకు చెప్తా. సో వాట్ వి డూ, వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ హ్యాండ్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ హ్యాండ్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ హ్యాండ్. నంబర్ 7 అమిగోస్, లైఫ్ అనేది ఇట్స్ నాట్ అ ఫెయిర్ ప్లే, ఫెయిర్ గేమ్ కాదు ఇది. ఇది మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత బెటర్. సోషల్గా కానీ, లక్ బేస్డ్గా కానీ, లైఫ్ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ మనందరం డిఫరెంట్ పోడియమ్స్ మీద నిలబడ్డాం. బట్ ఈ ఫ్యాక్ట్ని మనం తెలుసుకుంటే మనం ఎక్కడున్నా టాప్లోకి అలా వెళ్ళడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. అలా లేదు. ఈ నిజాన్ని మీరు తెలుసుకోకపోతే ఎట్లుంటుంది తెలుసా మీ మైండ్? లక్ వల్ల నేను లేదేమో, సో నేను ట్రై చేయడం వేస్ట్, ఆర్ డెస్టినీ మనకు ఫేవర్ చేయదేమో, లేదా వాడికి ఇది ఉంది కాబట్టి వాడు అంత చేయగలుగుతున్నాడు, వీడికి ఇంత ఇది ఉంది కాబట్టి వీడిని చేయగలుగుతాడు, నాకు ఇవి లేవు కాబట్టి నేను చేయలేను అనే ఆ లూప్లో పడిపోతాం. బట్ అందరూ డిఫరెంట్, ఎవడి స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్, బట్ ఎండింగ్ పాయింట్లో మిలేంగే అనే ఒక మైండ్ సెట్లో మీరు వెళ్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ సక్సెస్. ఎందుకంటే రియలైజింగ్ యువర్ పొటెన్షియల్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ది అదర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఈ నిజాన్ని మీరు ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఎ సింగిల్ ఎయిమ్. మీరు ఒక ఎయిమ్ని పెట్టుకోండి లైఫ్లో, ఆ ఎయిమ్కి వర్క్ చేయండి. వేరే వాళ్ళతో కాంపీట్ చేయొద్దు, వేరే వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ని చూసి ఏడవద్దు. ఆల్వేస్ రిమెంబర్. స్టెప్ నెంబర్ 7 ఇది. 6 అమిగోస్, వరల్డ్ ఈజ్ అన్ ఓపెన్ క్యాన్వస్. దీని మీనింగ్ ఏంటంటే, ప్రపంచం అనేది ఒక పెయింటింగ్ వేయక ముందున్న ఓపెన్ క్యాన్వాస్ లాంటిది. మీరు దాని మీద ఎంత ఓపిక్గా, ఎంత పేషెంట్గా, ఎంత బాగా, ఎంత స్కిల్డ్గా దాని మీద పెయింటింగ్ వెలిగితే అంత పెయింటింగ్ ఎంత బాగుంటుందో మీ లైఫ్ని కూడా మీరు అలా దిద్దుకోవచ్చు. డే బై డే మీరు ఇంప్రూవ్ అవుతూ, అండ్ ఆ ఇంప్రూవ్ అయిన స్కిల్ని మీరు వర్క్ మీద పెడుతూ, ఆచరణలో పెడుతూ, కన్సిస్టెంట్గా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళగలిగితే మీ లైఫ్ని మీరు ప్రాపర్గా దిద్దుకోవచ్చు. దట్ హెల్ప్ మీ. ఈ పర్టికులర్ టిప్ ముందే తెలిస్తే మీరు ఏ ఏజ్లో ఉన్నా యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ అప్. నేను ఇక్కడ ఓపెన్ క్యాన్వాస్, ఇందులో వేసే పెయింటింగ్కి నాదే రెస్పాన్సిబిలిటీ అని మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ డే 1. ఈ రూల్ని కూడా మైండ్లో పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 6 ఇది. అమిగోస్, నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. వీఆర్ లాంచింగ్ అవర్ ఓన్ మర్చ్ అమిగోస్. ఇట్స్ కమింగ్ సూన్. నెక్స్ట్ లెవెల్లో పెట్టడానికి మీరు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మొన్న పెట్టిన వీడియో ఈజ్ ఆన్ అన్ అదర్ డైమెన్షన్లో పర్ఫామ్ చేస్తుంది. మీరు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రతిదీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బికాజ్ మీరు చూపించే ఎంతూజియాజం, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నా ఎనర్జీ అమిగోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ వీఆర్ డూయింగ్ దిస్ ఛాలెంజ్, 1 year ఛాలెంజ్. రోజు వీడియో అక్కడక్కడ మిస్ అయినా ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆ వీడియోకి ఒక స్కోప్ ఇవ్వాలని, ఆ వీడియోకి ఒక లైఫ్ ఇవ్వాలని, మన మర్చెండైజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దామనేటిదే. సో జస్ట్ కింద కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ #AgeJude 1 year ఛాలెంజ్ రోడ్ టు 500K అని కొట్టి కామెంట్స్ని, లైక్స్ని నింపేసి ఇప్పుడు నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోండి చెప్తా. టిప్ నెంబర్ 5 అమిగోస్, రిలేటివ్స్ డోంట్ కేర్. వాళ్ళ ఇన్సెక్యూరిటీ వల్లైనా, వాళ్ళ పిల్లల మీద ఉండే వాళ్ళ ఇన్సెక్యూరిటీ మీదైనా, వాళ్ళు చేయని విషయాలు, వాళ్ళు చేయలేని విషయాలు, వాళ్ళ పిల్లలు చేయలేని విషయాలు మీరు ఏదైనా చేస్తుంటే డెఫినెట్లీ ఆ ఇన్సెక్యూరిటీ అనేది, ఆ భయం అనేది మీకు కూడా అంటిద్దామని వాళ్ళు చూస్తుంటారు. మీరు సింపుల్ లాజిక్ ఆలోచించండి. వాళ్ళు ఏమైనా మీ షూస్లో ఉన్నారా? వాళ్ళు ఏమైనా మీరు పెరిగే ఎన్వైర్న్మెంట్లో పెరిగారా? వాళ్ళు ఏమైనా మీరు ఉండే జనరేషన్లో ఉన్నారా? వాళ్ళు ఏమైనా మీరు ఉండే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమైనా మీ ఎయిమ్స్ ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా మీరు చేసే పని చేస్తున్నారా? ఇవి ఏమీ లేకుండా ఉత్తినే థర్డ్ పర్సన్లో చూసి ఒక సజెషన్ ఇస్తే అది ఎట్లా తీసుకుంటారు మీరు? రిలేటివ్స్కి డైరెక్ట్గా చెప్పండి, డూ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళు యూ ఫస్ట్ రిమెంబర్, వాళ్ళకి దే డోంట్ రియలీ కేర్.
మీకు లైఫ్లో ఏం చేయాలనేటిది, మీరు లైఫ్లో ఎంత ఎదగాలనేటిది, మీ ఎయిమ్ అనేటిది, మీ గోల్ అనేటిది మీరు డిసైడ్ చేయాలి, వాళ్ళు కాదు. స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 4 అమిగోస్, మనం 17, 18, 19 ఈ ఏజ్ గ్రూప్లో ఉండేటప్పుడు మన లైఫ్లో చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గర అవుతాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ వల్ల, కాలేజ్ వల్ల హ్యావ్ ఫన్ చేయాలి అన్నది బాగానే ఉంటుంది. ఆ టైం మన బాడీ బాగా కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది. మనం ఎంత గార్బేజ్ తిన్నా, ఎంత చెత్త తిన్నా, బయట హోటల్స్లో, బార్స్లో ఎంత తాగినా, ఎంత స్మోకీ చేసినా కూడా బాడీ బాగానే తీసుకుంటుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దికి మీ బాడీ తట్టుకోవడం తగ్గిస్తుంది. స్లోగా స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటుంది. అలాంటి టైంలో మీ హెల్త్ గురించి మీకు ఎవ్వరూ గుర్తు చేయరు. ఆల్వేస్ రిమెంబర్ దిస్ రూల్. మీ హెల్త్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. యంగ్ టైంలో మీరు చేసింది మీరు లైఫ్ లాంగ్ చేయలేరు. ఇన్ ఆర్డర్ టు స్టే హెల్దీ, ఇన్ ఆర్డర్ టు స్టే ఫిట్, ఆ కాల్స్ అనేటివి మీరే తీసుకోవాలి. లైఫ్లో మీరు ఎదిగారా లేదా, మీరు ఎక్కడ దాకా వెళ్ళారు, ఇవి పట్టించుకుంటారు, కానీ హెల్త్ గురించి ఎవడో పట్టించుకోడు. హెల్త్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది తేడా కొడితే ఢమాలని ఎగిరిపోతాం. సెకండ్ ముందు కూడా మనకు తెలియదు. ఆల్వేస్ రిమెంబర్, మీ హెల్త్ అనేది మీ చేతిలోనే ఉంది. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. రూల్ నెంబర్ 4 ఇది. రూల్ నెంబర్ 3 అమిగోస్, ఇప్పుడు మీరు కాలేజ్లో కానీ చదువుతుంటే, ఇంటర్ కానీ చేస్తుంటే, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ కానీ చేస్తుంటే, మీ స్కోర్స్ అనేటివి మ్యాటర్ అవ్వవు. ఐ నో ఇట్ ఇస్ వెరీ క్లీషే థింగ్ టు సే, బట్ జెన్యూన్లీ అది ఎంత క్లీషేగా సౌండ్ అయినా, ఎన్ని మోటివేషనల్ కోట్స్లో వచ్చినా కూడా అది నిజం. ఈ పర్టికులర్ జనరేషన్కి, ఈ పర్టికులర్ టైం లైన్కి, ఈ 2022కి ఇట్ ఈస్ మోర్ దాన్ నిజం. ఎందుకంటే మనకి ఎలాంటి స్కిల్ ఉండేది అనేది మన స్కోర్ డిసైడ్ చేయవు. మీరు ఎంత ఎదుగుతాం అనేటిది మీరు మీ స్కోర్స్ అనేవి ప్రాబబ్లీ మీకు ఒక జాబ్ తీసుకురావడం వరకు మీకు ఒక యాంకర్ని ఇస్తాయి. కానీ లైఫ్లో మీకు ఉండే కాన్ఫిడెన్స్ కానీ, లైఫ్లో మీరు ఎంత ఎదుగుతారో కానీ, ఇఫ్ యూ వాంట్ బి యువర్ ఓన్ బాస్, స్కోర్స్ అని కాకుండా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్లోకి వెళ్ళండి. స్కోర్స్ పట్టించుకోకుండా లైఫ్ని చిల్లు కొట్టండి అని చెప్పట్లా. స్కోర్స్ అనేటివి బై ప్రోడక్ట్లా చూడండి, సెకండ్ ప్రోడక్ట్లా చూడండి. ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మీరు ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఒక స్కిల్ కాదు, ఇవాళ డే అండ్ ఏజ్లో రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఫిల్మ్ మేకింగ్ స్కిల్ అనేది అందరిలో ఉండాలి, మార్కెటింగ్ స్కిల్ అనేది అందరిలో ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ అనేది అందరిలో ఉండాలి. ఇవన్నీ కాకుండా మీకంటూ ఒక స్కిల్ గట్టిగా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ స్కిల్ని తీసుకొని ఆ స్కిల్ని డే బై డే డెవలప్ చేసుకోండి. అదొక్కటి మిమ్మల్ని ఆ టాప్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఈ స్కోర్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ గ్రేడ్ ఉంది, ఆ పాయింటర్ ఏంటి, గోల్ ఏంటి, ప్లేస్మెంట్ ఏంటి, ఇవన్నీ కాదు. రిమెంబర్ రూల్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 2 అమిగోస్, లైఫ్ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి సక్సెస్ అనేది ఎర్లీగా ఎప్పటికీ రాదు. యూ షుడ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద రైట్ టైం. సక్సెస్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉన్నప్పుడు సక్సెస్ రాదు. దిస్ ఈజ్ ద సింపుల్ బేసిక్ రూల్. మీరు రెడీగా ఉండాలంటే ఏం చేయాలంటే పేషెంట్గా ఉండాలి, డే బై డే డెవలప్ అవుతూ ఉండాలి, స్కిల్స్తో గట్టిగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. బేసిక్గా ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు డెవలప్ చేసుకొని ఆ సక్సెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు రెడీగా ఉండి అప్పుడే మీ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. అలా కాకుండా సక్సెస్ ఎప్పుడొకప్పుడు సడన్గా వచ్చినప్పుడు మీరు దానికి రెడీగా లేకపోతే యూ కెనాట్ టేక్ ఇట్. అండ్ దాంతో ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా మీకు అర్థం కాక సక్సెస్ మీతో ఎక్కువ కాలం ఉండదు. ఆల్వేస్ రిమెంబర్ దిస్ రూల్ నెంబర్ 2 లాగా. రూల్ నెంబర్ 1 అమిగోస్, మీరు జనరల్గా విషయాన్ని ఫిక్స్ అయిపోవాలి. మీరు జనరల్గా ఫ్రెండ్స్లో, సర్కిల్లో, లైఫ్లో, జనాల్లో మీట్ అయ్యే పీపుల్లో సగం మందే మంచోళ్ళు ఉంటారు, మిగతా సగం మంది మిమ్మల్ని వాడుకునే వాళ్ళు ఉంటారు, మీ ఐడియాస్ని లేపేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల పీపుల్ యూ విల్ మీట్. ఇలాంటి టైమ్స్లోనే యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ కూల్. మీ పని మీరు ఇంకా గట్టిగా చేయాలి, మీ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాలి. ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ అమిగోస్. ఎందుకంటే లైఫ్ అనేటిది మనకి ఒక్కడే దొరుకుతుంది, దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. మీ క్రియేటివిటీ వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి, మీ యాటిట్యూడ్ వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి, మీ హార్డ్ వర్కింగ్నెస్ వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి. మీరు దీనికి ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటే, ముందే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటే ఇట్లాంటి ఎదవలు మనకి లైఫ్లో తగులుతారు అని. యూ విల్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఇన్ లైఫ్. ఎలాంటి ఎదవ తగిలినా వాడిని దాటి వెళ్ళే సత్తా, స్థాయి, స్టామినా మీకు ఉంటాయి. రూల్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఈ రూల్స్ని మైండ్లో పెట్టుకునే నేను నా కాంటెంట్ని డే బై డే బెటర్ చేస్తున్నాను, నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తున్నాను. అండ్ సూన్ వీఆర్ లాంచింగ్ అవర్ ఓన్ మర్చ్ అమిగోస్. ఆ మర్చ్ ఎట్లుంటుందంటే, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఇక్కడ తీసుకురావడం కాదు, ఇక్కడ ఫ్యాషన్ ఇంటర్నేషనల్ మే లగా దేంగే కైండ్ ఆఫ్ మర్చ్ ఇస్ కమింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద నెక్స్ట్ లెవెల్. మీరు మర్చ్ మీద పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీరు ఈ పర్టికులర్ వీడియోని వదిలిపోయే ముందు జస్ట్ కింద కనబడే లైక్ బటన్ కొట్టండి. అండ్ #Aye Jude 1 year ఛాలెంజ్, #road to 500K అని చెప్పి మీకు నచ్చిన కామెంట్స్ రాసేయండి. కామెంట్స్ని, లైక్స్ని నింపేయండి అమిగోస్. వీ నీడ్ దోస్ లైక్స్. లెట్ us కీప్ ద లైక్ టార్గెట్ టు దిస్ వీడియో 6000 likes. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా మీరు కుమ్మేయండి చెప్తా.
అడియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియో ఇక్కడ, నెక్స్ట్ వీడియో ఇక్కడ, సబ్స్క్రైబ్ ఇక్కడ.